the difference. What I would say Madam, just a minute. I'm sorry to interrupt you. Is it okay no if problem. I record this session? Yeah, no issue. Thank you. Thank you, ma'am. Please So it's definitely a misconception to think that COVID doesn't affect kids. It always affected kids. There are statistics which say that kids are as much, prone to adults if kept under the same conditions. Just that, yes, there is a slight, less occurrence even after exposure in the first wave, because the ACE receptors, which actually are the places where the virus gets hold into the human body, the density of the receptors is very sparse in children, as against the second wave where the virus has mutated and it started fighting for its survival, and it can attack anyone even with that low density of receptors. So that is the reason why in second wave kids are as much affected, and the prediction is that it will have more to do with kids in the third wave. And just give me a second. అందరికీ చాట్ విండోలో ఒక మెసేజ్ వచ్చిందండి. ఒకవేళ ఈ సెషన్ ఎండ్ అయిపోతే కనుక మీరు వెంటనే నెక్స్ట్ సెషన్ లో జాయిన్ అవ్వచ్చు, which will start from 11:45 to 12. Sorry, 12:30. And so there was a question asking for the session to be in Telugu. Yeah. But since we have non Telugu participants also, we will continue in English. But ma'am, for any questions, Telugu kuda, I'm quite comfortable in Telugu, unless there are people who are non-Telugus who want it in English. Unnara? Madam, okay, let's continue in Telugu only, madam. If there are any people who specifically asking for English questions, we will take them little later. We can continue in your Yeah. I am equally comfortable or very comfortable in Telugu. So my native place is Vijayawada. So నాకు తెలుగు బాగానే వచ్చు. సో థింగ్ ఈజ్, పిల్లల్లో సెకండ్ వేవ్లో ఎక్కువ మంది రావటానికి, ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఎక్కువగా రావడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు ఇది ఎందుకు చెప్తున్నాను ఇంత ఇదిగా అంటే, థర్డ్ వేవ్ కూడా సేమ్ థింగ్స్ అప్లై అవుతాయి కాబట్టి. ఒకటి ఏంటంటే, వైరస్, మనం ఎలా అయితే వైరస్ నుంచి తప్పించుకుందాం అని ప్రయత్నాలు చేస్తున్నామో, వైరస్ కూడా మన నుంచి తప్పించుకుని దాని సర్వైవల్ కోసం అది ఫైట్ చేస్తున్న క్రమంలో కొంచెం పెద్దవాళ్ళు 60+ వాళ్ళందరూ ఇండియాలో ఏంటంటే ఎక్కువ మంది అంత వర్క్ చేయరు. ఆఫ్టర్ 65 దే స్టే బ్యాక్ అట్ హోమ్. అండ్ ఫస్ట్ వేవ్ అయిన తర్వాత ఒకేసారి అందరూ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ వదిలేసి వెళ్ళిపోయి దే వెంట్ ఆన్ అండ్ దే మింగిల్డ్, అండ్ మోర్ యంగ్ పాపులేషన్ బయటికి వెళ్ళారు. పిల్లలు కూడా కొంచెం ఓల్డర్ పిల్లలు అందరికీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, అండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్. ఆ మ్యూటేషన్ ఏం చేసిందంటే, ఇదివరకు ఉన్నంత డెన్సిటీ ఆఫ్ రిసెప్టార్స్ లేకపోయినా కానీ అది హోల్డ్ తీసుకునే కేపబిలిటీని తెచ్చుకుంది. సో ఇలా వి డు నాట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు మ్యూటేట్, అండ్ మ్యూటేషన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎంత ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారో అంత ఎక్కువ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్మిషన్ కట్ చేయటం ఈజ్ ద ఓన్లీ వే. అండ్ దానికి మన వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే, మినిమల్ సోషల్ మింగ్లింగ్. అత్యవసర సేవలు అందించే వాళ్ళు తప్ప, లాక్డౌన్ ఉండనియండి, ఉండకపోనియండి, ఇంకా కొన్నాళ్ళు, మేబీ ఇయర్ ఎండ్ మన ఇమ్యునైజేషన్ చాలా వరకు మన కవర్ చేసే వరకు, సే అబౌట్, ఇప్పుడు మనము రఫ్గా 18 crore మందిని ఇమ్యునైజ్ చేసాం. దట్ ఈస్ స్టిల్ లెస్ దాన్ 10%. సో మేబీ 5 to 6 to 7 ఆ పర్సెంట్లో ఉన్నాం. అది 40%కి వెళ్ళే వరకు కూడా మనకి ట్రాన్స్మిషన్ కట్ డౌన్ చేయడానికి దెర్ ఈస్ ఓన్లీ వన్ వే: మాస్కింగ్ అండ్ గ్రూప్స్లో కాంగ్రిగేట్ అవ్వకపోవటం, అండ్ ఓపెన్ ఏరియాస్, ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉన్నా వీలైనంత ఓపెన్ ఏరియాస్లో మీట్ అవటం. ఈ చిన్న చిట్కాలతోటి మనం ట్రాన్స్మిషన్ కట్ డౌన్ చేయొచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద కోవిడ్ సిమ్టమ్స్ ఇన్ చిల్డ్రన్, జ్వరం ఉన్నా లేకపోయినా, జ్వరం వస్తేనే కోవిడ్ అని ఇంకా కొంతమంది అనుకుంటున్నారు. అలా కాదు, జ్వరం లేకుండా కూడా, జ్వరం వస్తే సరే, లేకపోయినా దగ్గు, జలుబు, కడుపులో నొప్పి, కొంతమందికి ఓన్లీ కడుపులో నొప్పి గడబిడగా ఉండటం,
గ్యాసీగా ఉండటం, ఈ సిమ్టమ్స్తో వస్తున్నారు పిల్లలు. వాంతులు, విరేచనాలు, కళ్ళు ఎర్రబడటం. రెడ్ ఐస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్. చాలా మంది పేషెంట్స్ వేరే ఏ సిమ్టమ్ ఉండదు, కళ్ళు ఎర్రబడతాయి అంతే. సో ఇదొకటి. సివియర్ వెరైటీస్లో ఏంటంటే తలనొప్పి విపరీతంగా ఉండటం. మామూలుగా కూడా తలనొప్పులు ఉంటాయి, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, పిల్లలకు కూడా ఇవన్నీ ఉంటాయి. సో ఇదొకటి. అండ్ ఏంటంటే నోరు పూచినట్టు ఉండటం, కాళ్ళు చేతులు వాచినట్టు అవ్వటం, తర్వాత కళ్ళు ఎర్రబడటం, కడుపులో విపరీతమైన నొప్పి రావటం, చాలా నిస్సత్తువ, మంచంలో నుంచి లేనట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండటం, ఇవన్నీ యాక్చువల్గా ప్రాబ్లం కాజ్ చేస్తాయి. ఇవి డేంజరస్ సిమ్టమ్స్. సో ఇట్లాంటివి ఎమర్జెన్సీస్ వచ్చే ముందు అసలు పిల్లల్లో ఏ సిమ్టమ్స్ ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి రష్ అవ్వాలి అనేవి తెలుసుకుంటే మిగతా వాటన్నిటికీ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా సరిపోతుంది. చైల్డ్ కోపియస్ విపరీతమైన వాంతులు, విపరీతమైన విరేచనాలు, కడుపులో విపరీతమైన నొప్పి అని చెప్తూ ఉంటే, కళ్ళు తిరుగుతున్నట్టుగా, బ్లడ్ ప్రెషర్ స్లో అయినట్టు షాక్ లైక్ స్టేట్లోకి వెళ్తూ ఉంటే, నోరు బాగా పూచి కళ్ళు ఎర్రగా అయిపోయి అరచేతులు అరికాళ్ళు వాపు వస్తూ ఉంటాయి, అండ్ రెడ్డిష్ యూరిన్. సో ఇవి డేంజర్ సిమ్టమ్స్. మిగతావన్నీ కూడా మీరు ఆన్లైన్ కన్సల్ట్ చేస్తే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 98% వరకు, 98 కాదు ఇంకా కూడా లిబరల్గా అంటే 99% వరకు పిల్లల్ని జస్ట్ వీడియో కన్సల్టేషన్ తీసుకుని సిమ్టమ్స్ ప్రకారం ట్రీట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఎటువంటి హాని జరగదు. ఇది గుడ్ న్యూస్ అబౌట్ కోవిడ్ ఇన్ చిల్డ్రన్. ఈసారి ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో సిమ్టమాటిక్ కేసెస్, ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ అంటే కొంచెం జ్వరం తీవ్రత పెరగటం, 103 జ్వరాలతోటి ప్రెసెంట్ అవటం, కడుపులో నొప్పి కొంచెం ఇబ్బంది పెట్టడం, లూజ్ మోషన్స్ మల్టిపుల్ ఉండటం, హెడేక్స్ అని పిల్లలు కూడా చెప్పటం, అండ్ కాఫ్ ఇంక్రీజ్ అవటం, కాఫ్ సిమ్టమ్స్, కాఫ్ ప్రొలాంగ్డ్గా ఉండటం, ఇవన్నీ చూడటం జరిగింది. బట్ వీళ్ళందరినీ కూడా నేను 300 మందిని ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ 290 మందిని పెద్దగా ఫాలో అప్ చేయాల్సిన అవసరం పడలేదు. జస్ట్ 2 కన్సల్ట్స్తో సరిపోయింది. ఒక 10 మందిని ఒక 2 టైమ్స్ బ్లడ్ టెస్ట్లతో ఫాలో అయ్యాం. బ్లడ్ టెస్ట్లు ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుందా లేదా అనేది చెప్తాయి. సో ఎక్కువ అవుతున్న పిల్లలకి ఫాలో అప్ చేయమని చెప్తాం. మీరు ఇవి మళ్ళీ మాకు చెప్పాలి, మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ, సిమ్టమ్స్ ఏమన్నా ఎక్కువ అవుతుంటే రండి, ఇలాంటి జాగ్రత్తలు అన్నీ చెప్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ రెండోది ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోవటం, ఏదైనా కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఫ్లూయిడ్స్ ఇవ్వటం. కామన్ తప్పు పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒంట్లో బాగోకపోయినా, వాళ్ళు వద్దంటున్నా బలవంతాన ఫుడ్ పెడదామని చూస్తారు, విచ్ ఇస్ నాట్ రైట్. ఫుడ్ కాదు ఇంపార్టెంట్ ఇల్నెస్లో, ద్రవ పదార్థాలు, హైడ్రేషన్, మనం ఇచ్చే మందులు పనిచేయటానికి కానీ లేదా బాడీ రిపేర్ చేసుకోవటానికి కానీ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్, లాట్ ఆఫ్ వాటర్ అండ్ లాట్ ఆఫ్ రెస్ట్. జస్ట్ పడుకుని ఉండటం, బాడీ ఫైట్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇల్నెస్. 98%లో అన్ని వైరస్లు లాంటిది కోవిడ్. ఆ 2% ఐడెంటిఫై చేయటానికే డాక్టర్ కన్సల్టేషన్ ఉపయోగపడుతుంది. కొంతమంది జస్ట్ ఫీవర్ వచ్చింది, ఇది కోవిడ్ అయినా పర్వాలేదు, నేను డాక్టర్కి చూపించుకోవాల్సిన అవసరం లేదు, సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే అపోహలో ఉంటున్నారు. అలా చేయొద్దు. ఏమవుతుందంటే యంగర్ పాపులేషన్ ఎప్పుడు ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ని చివరి వరకు సిమ్టమ్స్ లేకుండా టాలరేట్ చేస్తూ ఉంటుంది. హ్యాపీ హైపాక్సియా అంటాం దాన్ని. సో ఏమవుతుందంటే చాలా ఆక్సిజన్ సాచురేషన్ క్రిటికల్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి అన్కాన్షియస్గా వస్తున్నారు. కొంతమంది యంగ్ అడల్ట్స్, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటానికి ఇది రీజన్. వాళ్ళందరికీ కూడా సిమ్టమ్స్ వచ్చాయి. ఒక 4-5 రోజులు సిమ్టమ్స్ జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, బ్లడ్ టెస్ట్లు చేసుకుని రిస్క్ అసెస్ చేసుకోకుండా ఫాలో అప్ ఎలా చెయ్యాలి రోజు, ఇవన్నీ తెలుసుకోకుండా సడన్గా డిటీరియేట్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎవ్రీ డే అడల్ట్స్ కోసం చెప్తున్నాను, అండ్ టీనేజ్ చిల్డ్రన్తో కూడా నేను చేపిస్తున్నాను.
కోవిడ్ అని తెలియగానే ప్రతిరోజు ఒక 6 minutes వాక్ చేసిన తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ ఈ వేలికి చెక్ చేసుకోండి. వాక్ చేసిన తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ లెస్ దాన్ 96 ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఇంకొక గంట తర్వాత చెక్ చేసుకుని పర్సిస్టెంట్గా లోవర్ దాన్ 96 ఉంటే దిస్ ఈస్ అ వార్నింగ్ కాల్. ఏంటంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయిందేమో చెక్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళల్లో సిటీ స్కాన్ విల్ హెల్ప్. ఫస్ట్ రోజు వెళ్ళి సిటీ స్కాన్ చేసేసుకుని నాకు 0/25 ఉంది, లేకపోతే 3/25 ఉంది, ఇంకా నాకేమి కాదు, కోవిడ్ అయినా పర్వాలేదు ఇలా అనుకుని వదిలేస్తున్నారు. ఫస్ట్ డే ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. ఫస్ట్ 3 days 4 days మీకు ఆక్సిజన్ సాచురేషన్స్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే వరకు, లేదా ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్, కొంతమందికి జ్వరం తిరిగి వస్తుంది, దగ్గు ఎక్కువ అవుతుంది, కొంతమంది కడుపులో నొప్పి వస్తుంది, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా 6 minute వాక్ చేస్తే లోవర్ ఆక్సిజన్ వచ్చిన వాళ్ళకి సిటీ అవసరం. సో సిటీ స్కాన్ అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చేసుకోవటం రైట్ కాదు. ఏ ఇన్వెస్టిగేషన్ అయినా ఏ రోజున చేపిస్తాం, ఎందుకు చేపిస్తున్నాం, ఈ సందర్భం సమయం తెలిసిన డాక్టర్స్ మాత్రమే ఇంటర్ప్రెట్ చేయగలరు దాన్ని రైట్ లైట్లో. దీంతో పాటు క్లినికల్ సిమ్టమ్స్ ని ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుని ఇంటర్ప్రెట్ చేయాలి. రిస్క్ ఎంత ఉంది, రిస్క్ తగ్గిందా, పెరుగుతోందా, ఏ సిమ్టమ్ ఎందుకు వస్తుంది, ఇలాంటివన్నీ అసెస్ చేసుకుంటే అడల్ట్స్లో కూడా 90% మందికి ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. ఫాలో అప్ ఇంపార్టెంట్. నేను దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొంతమంది కోవిడ్ వచ్చి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్కి 1-2 days ముందు, లేకపోతే డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీస్కి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళల్లో డి డైమర్స్ ఎలివేటెడ్గా ఉండటం, లేదా హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే వీళ్ళు లేట్గా వెళ్ళి ఆక్సిజనేషన్ అవసరం పడి తీసుకుని కొంత తక్కువ మోతాదులో ఆక్సిజన్ మీద ఉన్నప్పుడు ఇంకా తగ్గింది అని అనుకుంటూ ఉండగా ఏదైతే డ్యామేజ్ ఫస్ట్ 7 daysలో జరుగుతోందో, సో ఆ డ్యామేజ్ కాన్సిక్వెన్స్ తర్వాత చూస్తున్నారు. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు కోవిడ్ అని తెలియగానే ప్లీజ్ టేక్ ఎన్ ఆన్లైన్ కన్సల్ట్. చైల్డ్ అవనియండి, అడల్ట్ అవనియండి, 1 consult. దే విల్ గివ్ యూ అ ప్లాన్. ఒక ప్లాన్ ఇస్తారు. అమ్మ ఈ రోజున మీకు ఈ సిమ్టమ్ ఉంటే మీరు మాకు ఇలా చెప్పాలి, ఇలా మనం తెలుసుకోవచ్చు, ఆల్ దీస్ థింగ్స్ చెప్తారు. ఈ సింపుల్ నో హౌ, అసలు అవేర్నెస్ ఉంటే చాలు, చాలా వరకు కోవిడ్ని అధిగమించవచ్చు. అండ్ టెస్టింగ్ గురించి కూడా చెప్పాను, సిమ్టమ్స్ చెప్పాను. వాట్ ఎల్స్? వన్ డౌట్ అండి, ఇప్పుడు కిడ్స్ కూడా మనం పల్స్ ఆక్సిమీటర్ చూడొచ్చా? అంటే చూడొచ్చు. ఇన్ఫాంట్స్ కి కష్టం. ఎవరికైనా కానీ పల్స్ రేట్ కిడ్స్ లో అప్ టు 120 ఈజ్ నార్మల్. ఇంకా చంటి పిల్లలకి 125, 130 వరకు కూడా నార్మల్, లెస్ దాన్ 1 year oldsకి. అండ్ ఆక్సిజన్ సాచురేషన్ పెద్దవాళ్ళ లాగానే ఎనీథింగ్ అబవ్ ఆర్ అట్ 96 ఇస్ సేఫ్. ఎనీథింగ్ లెస్ దాన్ 96 కంటే 96 కంటే తక్కువ ఉన్నది ఈజ్ అన్సేఫ్. అండ్ ఈ 6 minute వాక్ టెస్ట్ తర్వాత ముందు వాక్ చేయక ముందుకి తర్వాతకి మోర్ దాన్ 3 to 5% డ్రాప్ ఉంటే ఇట్ ఈస్ ద ఎర్లీ సైన్ ఆఫ్ లంగ్ ఇన్వాల్వ్మెంట్. సో మీరు యూ హ్యావ్ టు బక్అప్ అండ్ టేక్ యువర్ డాక్టర్స్ కన్సల్టేషన్. ఈ సింపుల్ చిట్కా ఇది ఎవరైనా చేయొచ్చు ఇంట్లో కోవిడ్ అని తెలిసిన తర్వాత. చాలాసార్లు ఇది మనకి ముందే వార్నింగ్ సైన్ అనమాట. యా, వాట్ ఎల్స్ యూ వాంట్ మీ టు? మ్యామ్ ఇందాక మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు, రెడిష్ యూరిన్, తర్వాత టూ మచ్ ఆఫ్ మౌత్ అల్సర్స్ టైప్. పిల్లల్లో ఇవన్నీ సిమ్టమ్స్ పిల్లల్లోనే ఐడెంటిఫై అవుతాయా మేడం, పెద్దల్లో మాత్రమేనా? Reddish urine is a very rare thing that I've seen only in 1 patient out of 300. Just to include for completion sake చెప్పాను. రేర్ థింగ్స్ అవన్నీ. మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫీవర్, కోల్డ్, కాఫ్, కడుపులో నొప్పి, గ్యాసీగా ఉండటం, వాంతులు, విరోచనాలు, తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఫీలింగ్ అన్వెల్. కొంతమంది జస్ట్ అసలు బెడ్లో నుంచి లేవబుద్ధి కాదు, సడన్ గా బాగా ఆకలి, విపరీతంగా మందగిస్తుంది. ఇవి కూడా సిమ్టమ్స్ అన్నమాట. చాలా సార్లు ఇంట్రెస్టింగ్ ఐ హావ్ సీన్ చిల్డ్రన్
డిప్రెషన్ లోకి వెళ్ళారా అని చెప్పి తీసుకొస్తారు. యాక్చువల్లీ డిప్రెషన్ కూడా ఎక్కువైంది ఇప్పుడు కోవిడ్ ఓకే ఐసోలేషన్ మూలన. బట్ అట్లాంటి సిమ్టమ్స్ అన్నమాట. చాలా ఇన్సిపియంట్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. మ్యామ్ ఇప్పుడు జనరల్ గా మనం ఇంట్లో ఉన్నప్పుడు యూజువల్ గా పిల్లలకి కడుపు నొప్పి అనగానే వి గో ఫర్ యూజువల్ మెడికేషన్, లైక్ మెడికేషన్ అనకూడదు, గ్రైప్ వాటర్ కానీ లేదంటే కాలికేట్ కానీ వాళ్ళ పీడియాట్రిషియన్స్ సజెస్ట్ చేస్తుంటారు కదా. ఈజ్ ఇట్ ఓకే టు టాకిల్ విత్ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఎందుకంటే ఇప్పుడు మరి కడుపులో నొప్పులు పిల్లలు మామూలుగా కూడా నాకు కడుపులో నొప్పిగా ఉంది, నాకు వద్దు ఫుడ్, ఇది కామన్ థింగ్ అన్నమాట. వాళ్ళకి తినాలనిపించినప్పుడు చెప్పే మాట అది. బట్ ఇది అలా ఉండదు. ఒకసారి అకేషనల్ గా మీరు ఏదో ఫుడ్ తినమన్నప్పుడు లేకపోతే ఏదైనా పని చేయమన్నప్పుడు వచ్చి కడుపులో నొప్పి చేసి చెప్పి మళ్ళీ వెళ్ళి హ్యాపీగా సెటిల్ డౌన్ అయ్యి అట్లా ఉండరు. పర్సిస్టెంట్ గా ఉంటుంది. పొద్దున కడుపులో నొప్పి అంటారు, మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటారు, రాత్రి మళ్ళీ కడుపులో నొప్పి అంటారు. వాళ్ళంతటా వాళ్ళు దిల్ కమ్ అవుట్ విత్ అబ్డామిన్ పెయిన్, మీరు అడిగినా అడగకపోయినా. సో దెన్ దట్ ఈస్ నాట్ యూజువల్. బికాస్ కొంతమంది పిల్లల్ని ఓన్లీ అబ్డామిన్ పెయిన్ తో ప్రెసెంట్ అయిన కోవిడ్ కేసెస్ చూసాను. మేడం ఇప్పుడు జనరల్ గా పెద్దవాళ్ళు మేము ఆవిరి పడుతుంటాం రోజుకి 2 సార్లు అట్లా. పిల్లలకి కూడా ఆవిరి పట్టించచ్చా? పట్టించేటప్పుడు ఏమైనా దాంట్లో లిక్విడ్స్ ఏమైనా యూకలిప్టస్ ఆయిల్ కానీ అదే వేయచ్చా? అస్సలు ఎటువంటి ఆయిల్స్ వేయకూడదు. ఎప్పుడు కోవిడ్ అనే కాదు, ఎప్పుడు కూడా పిల్లల ఎయిర్ వేస్ కి అవి ఇరిటెంట్స్. ప్లెయిన్ స్టీమ్ హెల్ప్ చేస్తుంది. ఎప్పుడంటే ముక్కు దిబ్బళ్ళుగా ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు. స్టీమ్ తీసుకోవటం మూలాన కోవిడ్ రాకుండా ఉంటుంది అనేది అపోహ. నో. మంచినీళ్ళు ఎక్కువగా తాగి హైడ్రేటెడ్ గా ఉంటే మన బాడీ అదర్వైజ్ కూడా సమతుల్యంగా ఉంటుంది. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. బట్ స్టీమ్ యాక్చువల్ గా ప్రాపర్ వేలో ఇవ్వకపోతే, అంటే కొంతమంది ఓపెన్ వెజల్స్ లో పెట్టుకుని ఇస్తారు, మా దగ్గరికి బర్న్స్ అండ్ స్కాల్స్ తో తీసుకొస్తారు పిల్లల్ని. సో వేపరైజర్స్ అని దొరుకుతాయి. ఆ వేపరైజర్ లో పెట్టుకుని, అది కూడా ఆ నాజిల్లోంచి నీళ్లు అప్పుడప్పుడు హాట్ వాటర్ స్క్వర్ట్ అవుతాయి. సో వాళ్ళ ఫేస్ డైరెక్ట్ గా ఎదురుగా పెట్టుకుంటే కొంచెం అట్లా అంత దూరంలో పెట్టి పేరెంట్స్ సూపర్విజన్ లోనే స్టీమ్ ఇవ్వాలి. అది కూడా నోస్ బ్లాక్ ఉన్నప్పుడు. అదేమి ప్రివెంటివ్ థింగ్ ఫర్ కోవిడ్ అయితే కాదు. నెబులైజేషన్ అంటారు. ఇస్ ఇట్ ఓకే టు పుట్ నెబులైజేషన్ వితౌట్ ఎనీ మెడిసిన్స్? నెబులైజేషన్ షుడ్ ఆల్వేస్ బి విత్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. నెబులైజేషన్ కి వేపరైజేషన్ కి బేసిక్ తేడా ఫర్ లే పీపుల్ ఏంటంటే, వేపర్స్ మనం ఇన్హేల్ చేసేవి అప్పర్ ఎయిర్వేస్ కి, ముక్కు, థ్రోట్, కొంచెం ఇక్కడ వరకు, గొంతు వరకు. నెబులైజేషన్ ఈజ్ ఎ మెడిసిన్, దట్స్ ఎ డ్రగ్ డెలివరీ సిస్టమ్. నార్మల్ సలైన్ అవ్వచ్చు, లేదా లీవోలిన్ అవ్వచ్చు, డ్యూలిన్ అవ్వచ్చు, బ్యూడికాట్ అవ్వచ్చు, ఫోరకాట్ అవ్వచ్చు. ఇట్స్ ఎ డ్రగ్ డెలివరీ సిస్టమ్. మిస్టిఫై చేసి లంగ్స్ లోకి రీచ్ అయ్యేటట్టుగా చేయడానికి వాడుకునే సాధనం. సో అది ఓవర్ ద కౌంటర్ నాకు నెబులైజ్, ఓకే నాకు జలుబు ఉంది నెబులైజ్ చేసుకుంటాను, ఇట్స్ నాట్ లైక్ దట్. జలుబు ఉంటే వేపరైజ్ చేయాలి. నెబులైజేషన్ ఎప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే చేయాలి. మ్యామ్ ఇప్పుడు ప్రివెంటివ్ గా విటమిన్ సి గానీ, మల్టీవిటమిన్స్ కానీ, జింకో వీటట పిల్లలకి ఇవ్వచ్చా? యా, ప్రివెంటివ్ మెడికేషన్ ఇమ్యూనిటీ బిల్డింగ్ కి అని నేను అన్నను, మెయింటెనెన్స్ అనొచ్చు. ఐ విల్ టాక్ అబౌట్ హౌ టు బిల్డ్ ఇమ్యూనిటీ ఆల్సో. సి లార్జ్ డోసెస్ ఆఫ్ విటమిన్ సి లాంగ్ పీరియడ్స్, అన్లెస్ మనకి డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. ఏ వైటమిన్ అయినా అంతే. జనరల్ రికమెండెడ్ డైలీ అలవెన్స్, ఆర్డిఏ అంటాం, ఆ మోతాదులో మల్టీవిటమిన్ ప్రిపరేషన్స్ దొరుకుతాయి. అంటే దాంట్లో జస్ట్ డైలీ అలవెన్స్ అంతే ఉంటుంది, హై డోసెస్ ఉండవు. సో అలాంటి ఏదైనా మల్టీవిటమిన్ సిరప్ డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఇట్ వోంట్ హార్మ్ ద చైల్డ్. బట్ ఇమ్యూనిటీ ఈజ్ నాట్ లైక్ ఒక మ్యాజిక్ పోషన్ తీసుకుంటే బిల్డ్ అయ్యేది కాదు. డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటే మంచిదే. వైటమిన్ డి లార్జ్ డోసెస్ మంత్లీ వన్స్ తీసుకోవచ్చు. ఈ కోవిడ్ వెళ్ళిపోయే వరకు 60,000 యూనిట్స్ దొరుకుతాయి ఒక 5 ml సిరప్ లో. అప్రైజ్ ఆర్ అల్ట్రా D360K సిరప్ అని ఉంటుంది. అది మంత్లీ వన్స్ వేసుకుంటే అది మంత్ మొత్తం రిక్వైర్మెంట్ ని ఇట్ విల్ సఫైస్. సో అలాంటిది కిడ్స్ కూడా దొరుకుతుంది. 60K per month వన్స్. దాంట్లో 4 బాటిల్స్ వస్తాయి కదా మేడం, అంటే మీరు 4 D360K లో 4 బాటిల్స్ విత్ ఈచ్ 5 ml ఉంది కదా, అదేనా?
That is for 4, అంటే that is weekly doses of 60K for Yeah. deficient people. Okay. మనకి ఇక్కడ డెఫిషియన్సీ డెమాన్స్ట్రేట్ చేయనప్పుడు టేక్ 1 per month, అప్పుడు అది డైలీ అలవెన్స్ అవుతుంది. వెల్ మ్యామ్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే we will open the forum for questions, ఎందుకంటే it's a 45 minutes session only. ఒకవేళ డిస్కనెక్ట్ అయినా కానీ మళ్ళీ we'll join in the other session, లింక్ పంపించాను చాట్ విండోలో. సో there are people posting their questions in chat window. And we have around 70 to 80 participants. అందరినీ ఓపెన్ చేసామంటే it would be little messy. So people are posting their questions in the chat window. I hope you can see the chat. If not, I can read it out for you. There's a question from. Yeah, go ahead. Let's read it out. Dose for 5-year-old children, ma'am. ఏంటండి డోస్ ఫర్? Vitamin D3 dose 5-year children ki. రొటీన్ గా విటమిన్ డి సప్లిమెంటేషన్ ఎవరికి రికమెండ్ చెయ్యము. వైటమిన్ డి లెవెల్స్ చేయించుకుని డెఫిషియంట్ ఉంటే డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. బట్ ప్రోఫ్లాక్సిస్ అంటే వైటమిన్ డి రైట్ లెవెల్స్ లో లేకపోతే కొంత ఇమ్యూన్ కాంప్రమైజ్ అవుతుందని కనుక్కున్నారు కాబట్టి దానికోసం అయితే అప్రైజ్ D3 60K సిరప్ అని దొరుకుతుంది. అది నెలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ గా వేయచ్చా మ్యామ్? లైక్ కిడ్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఇదేమి సైంటిఫిక్ ప్రోటోకాల్ కాదు. నేను ఇండివిజువల్ గా వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ 3 months వేసి 3 months ఆపి 3 months వేసి 3 months ఆపొచ్చు. అప్పుడు టాక్సిసిటీ రాదు. వెన్ యు ఆర్ నాట్ యాక్చువల్లీ మెజరింగ్ ద లెవెల్స్. ద ఐడియల్ థింగ్ ఈజ్ యూ మెజర్ ద లెవెల్. డెఫిషియన్సీ ఉంటేనే తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఆ సీన్ లేదు, ఎందుకంటే వైటమిన్ D3 మెజర్ చేయించుకోవడం కోసం కోవిడ్ లో కూడా బయటకు వెళ్ళి అవసరం లేదు. కాబట్టి మంత్లీ వన్స్ ఒక 3 నెలలు తీసుకుని ఒక 3 నెలలు వదిలేస్తే ఎక్సెస్ ఉంటే ఇట్ విల్ జస్ట్ గో అవుట్. ఐ మీన్ ఇట్ విల్ బి యూజ్డ్ అప్ బై ద బాడీ. ఆ తర్వాత అగైన్ బికాస్ వైటమిన్ డి స్టోర్డ్ ఇన్ ద బాడీ, ఎక్సెస్ తీసుకుంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టాక్సిసిటీ రిస్క్. ఒకసారి చెప్తారండి ఆ పేరు, మెడిసిన్ పేరు? అప్రైజ్ ఆర్ అల్ట్రా D3 60K syrup. And I'm not supposed to give prescriptions like this. Yes. That's what I was about to say. See, it's just awareness session and yeah, it's just awareness session. Please do not ask for any consultant services or anything else. మీకు ఏమైనా కావాలి అంటే I am available on Apollo 247. You can always take my help on Apollo 247 app లో ఉన్నాను. Almost 14 hours a day available ఉంటున్నాం. In between offline కూడా చూస్తూ. So you have to book your appointment and take. And a couple of questions in the chat only. Yeah. చెప్పండి. There is one question which is related to COVID-19 వచ్చిన తర్వాత heat bubbles వస్తున్నాయి, heat boils వస్తున్నాయి అని చెప్పి క్వశ్చన్ ఉందండి. Rishwik Venom. So is it will it be a problem? I'll read out the question properly. After post COVID-19 we are getting the heat boils. Is it a problem? They're probably not related to COVID unless I see the patient చెప్పలేను. కానీ కోవిడ్ ర్యాషెస్ చాలా రకాలు చూస్తున్నాం. బట్ అది కోవిడ్ ర్యాషా అనేది ఐ కెనాట్ సే వితౌట్ సీయింగ్ ద పేషెంట్. హీట్ బబుల్స్ ఇప్పుడు ఈవెన్ వెదర్ చేంజ్ అయింది కదా, ఈ కోవిడ్ భయంతో ఏం చేస్తున్నారంటే కప్పేస్తున్నారు పిల్లల్ని. సో వాటికి చెమటలు పోసి చెమటలకి కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి, మీరు అది అడగటం మంచిదైంది, ఏసీ వేసుకుంటే కోవిడ్ వస్తున్నాం అని భయపడిపోయి ఉడికిపోతూ టెంపరేచర్స్ పెంచేసుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు ఇబ్బందులు పడిపోయి బాధలు పడిపోతున్నారు. ప్లీజ్ ఎయిర్ కండిషనింగ్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు వేసుకోండి. 25, 26 ఈస్ గుడ్. అండ్ కొంతమంది 27, 28 అట్లా పెడుతున్నారు. అది ఉడికించడం అనమాట. రూమ్ లో కూర్చోబెట్టామన్నా ఉడికిస్తే 27 పెట్టుకోవాలి. 25, 26 ఈవెన్ ఫర్ న్యూ బార్న్స్, ఎనీ ఏజ్ గ్రూప్, అడల్ట్స్. ఎయిర్ కండిషన్ యువర్ సెల్ఫ్ ఇఫ్ ఇట్స్ వెరీ హాట్, ఎందుకంటే that is the commonest reason for fever, dehydration fever వస్తుంది. There is a question from Gopal KK. We use multivitamin syrup Septalin. Is that good to continue? Septalin, I mean నాకు కాంపోజిషన్ తెలీదు, బట్ ఓన్లీ విటమిన్స్ ఉంటే ఫైన్. బట్ appetite stimulants లాంటి ఏమైనా ఉంటే I don't recommend. Okay. ఓన్లీ విటమిన్స్ కాంపోజిషన్ చూసుకుంటే తెలుస్తుంది మీకు. Okay. There is a question from Vinaya. Can you suggest which multivitamin to give to 14 and 18-year-old? If you're okay to answer this. No problem. జింకోవిట్, ఎనీ మల్టీవైటమిన్ అండి. జింకోవిట్ కోసం వెళ్ళి ఇప్పుడు జింకోవిట్లు దొరకట్లా, అందరూ అవే కొనుక్కుని. సో
any multivitamin, A to Z, Zinkovit, Bicozules, any multivitamin is the same. Okay. For both the age group. Above 12, you can just give the adult tablets. Below There's a 12, question. same preparations, syrups lo doruktayi. Below 5 ki 2.5 ml, 5 to 12 year olds ki, 5 to 2 to 7 year olds ki 5 ml, 7 to 12 year olds ki 10 ml ఇచ్చుకుంటూ సేమ్ మల్టీవైటమిన్ ప్రిపరేషన్ ఇవ్వచ్చు. There is another question. What are the symptoms of black fungus? Is it applicable to kids as well? కిడ్స్ లో ఇంకా మ్యూకర్మైకోసిస్ అంటాం, అది మెడికల్ టర్మ్. అది ఇంకా ఎక్కువ చూడలేదు. అది ఎందుకు వస్తుంది అనే దాని మీద అపోహలు ఉండి భయం పడుతున్నారు ఎక్కువ మంది. ఫంగస్ ఇప్పుడు మ్యూకర్మైకోసిస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కోవిడ్ టైంలో ఎనీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ హోస్ట్ ఉంటే ఇదివరకు కూడా ఆపర్చునిస్టిక్ ఫంగై గ్రో అయ్యేవి. అండ్ దాని అర్థం ఏమిటి అని అంటే డయాబెటీస్, ఇమ్యూన్ సప్రెసెంట్ మెడికేషన్ మీద ఉన్నాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మన నార్మల్ ఫంగస్ కూడా బలం తెచ్చుకొని ఇన్వేడ్ చేసి లోపలికి వెళ్ళిపోయి మనకి డిసీజ్ కాజ్ చేస్తుంది. అండ్ అది ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వటం వలన మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా చనిపోయి ఈ ఆపర్చునిస్టిక్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. అంటే మన బాడీ ఎప్పుడు వీకెన్ అవుతుందో అటాక్ చేద్దామని, అలాంటివన్నీ అటాక్ చేస్తాయి. సో కోవిడ్లో దీనికి ఎందుకు మోర్ ఫేమస్ అయిందంటే కోవిడ్లో ఒకటి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి నార్మల్ పీపుల్కి కూడా, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కోవిడ్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఈ రెండు ఇమ్యూన్ కాంప్రమైజ్. ఇంకా కోవిడ్ సిమ్టమ్స్, మెయిన్ కిల్లింగ్ సిమ్టమ్స్ అన్ని జరిగేది సైటోకైన్ స్టామ్. అప్పుడు ఆ స్టామ్ ని ఆపగలిగేది ఇమ్యూనిటీని సప్రెస్ చేసి. సో స్టిరాయిడ్స్ ఇవ్వాలి బ్రతకాలంటే. కానీ చాలా చోట్ల చూసింది ఏంటంటే కొంతమంది వాట్సాప్ ఫార్వర్డ్స్ లో స్టిరాయిడ్ మెడిసిన్స్ కూడా ఇంక్లూడ్ చేసి వచ్చేస్తున్నాయి. అవి తీసుకోవటం వలన ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ సప్రెషన్ అవసరం లేనప్పుడు అవసరమైన మోతాదులో కాకుండా ఎక్స్ట్రాగా చేసేసుకోవటం, లేదా అన్లిమిటెడ్ ప్రొలాంగ్డ్ స్టిరాయిడ్ యూసేజ్ వితౌట్ డాక్టర్ అడ్వైజింగ్ యూ, వితౌట్ చెకింగ్ యువర్ షుగర్స్, ఇట్లాంటి. ఆర్ ఇంకొకటి హాస్పిటల్ సెట్టింగ్ లో ఏంటంటే సరే ఫంగస్ వస్తుందని గమనించి యాంటీ ఫంగల్స్ ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ యాంటీ ఫంగల్స్ కంప్లీట్ స్పెక్ట్రమ్ ని అనవసరంగా ఇస్తే కొన్ని ఫ్రెండ్లీ ఫంగస్ ని చంపి పెథోజెనిక్ ఫంగస్ ని గ్రో ఎలా చేస్తుంది. ఇట్లా చాలా రీజన్స్ లో బ్లాక్ ఫంగస్ అనేది వస్తుంది. ఇది హాస్పిటల్ సెట్టింగ్స్ లోనే చూస్తున్నాం. సో డాక్టర్స్ కి ఆల్రెడీ అవేర్ అయ్యారు కాబట్టి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది వాళ్ళు చూసుకుంటారు. సడన్ గా మీరు ఇంట్లో కూర్చుంటే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు, అలా భయపడక్కర్లేదు. లైక్ కోవిడ్ ఇట్స్ నాట్ దేర్ అంటే సడన్ గా అటాక్ చేయదు. ఒకటి ఇంపార్టెంట్ థింగ్, డయాబెటిక్స్ అందరూ షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి. ఏ జబ్బు కూడా ఇట్స్ డిపెండెంట్ ఆన్ యువర్ బాడీస్ షుగర్ కంట్రోల్ డయాబెటిక్స్ లో. సో కొంచెం ఎక్కువ ధ్యాస మీ షుగర్ కంట్రోల్ మీద పెట్టండి. సమ్ అమౌంట్ ఆఫ్ వాకింగ్ ఎవ్రీడే ఇంట్లోనే విల్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. అండ్ స్లీప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పిల్లల్ని 10 గంటలు 12 గంటలు అట్లా పడుకోనివ్వండి. చాలా మంది పిల్లల్ని పడుకోనికుండా లేచి ఈ టైంలో కూడా ఏదో ఒకటి చదువుకోమని అవి ఇవి చేస్తూ ఉంటారు. పిల్లల్లో స్లీప్ ని డిప్రైవ్ చేయకూడదు. ఇమ్యూనిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్, తర్వాత ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్. ఇట్స్ ఇన్ దిస్ ఆర్డర్. Okay. There is another question from Prithvi R. Can you explain about how to deal with a baby below 1 year in this situation? With COVID. Actually, below 1 year babies, youngest baby that I've seen is 3-day-old with COVID who needed an admission because వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సిమ్టమ్స్ వచ్చినాయి. మదర్కి వచ్చింది, తర్వాత వచ్చింది. బట్ లేకపోతే ఐవ్ సీన్ 5-day-olds, 7-day-olds, 10-day-olds, 2-week-olds, 3-month-olds, all of them doing well. ఆల్మోస్ట్ అసిమ్టమాటిక్ ఎక్కువ మంది ఉంటున్నారు. పేరెంట్స్కి వచ్చింది కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే చెక్ చేసుకుని ఉందని తెలిసి తర్వాత కన్సల్ట్ తీసుకోవటం. సో మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ పేరెంట్స్కి కోవిడ్ వస్తే పిల్లల్ని తీసుకెళ్ళి గబుక్కున గ్రాండ్ పేరెంట్స్ ఇళ్ళకో ఫ్రెండ్స్ ఇళ్ళకో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆర్టీపీసీఆర్ చేసి నెగిటివ్ వచ్చిందని. నో, దట్స్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఇప్పుడున్న మ్యూటెంట్ ముందు కూడా ఇది వర్తిస్తుంది, ఇప్పుడు ఇంకా వర్తిస్తుంది. ఒకళ్ళకి వస్తే ఒక ఇంట్లో
ఆ సిమ్టమ్ బయటకు వచ్చే ముందే వాళ్ళకి మాక్సిమం ఇన్ఫెక్టివ్ పీరియడ్ ఉంటుంది. ఆల్రెడీ అందరికి ఇచ్చేస్తారు గిఫ్ట్ కోవిడ్ని. సో ఆ ఇంట్లో వాళ్ళు డోంట్ మింగిల్ విత్ సొసైటీ. పిల్లల్ని మీరే చూసుకోండి, మాస్కులు వేసుకోండి, పిల్లలకి మాస్కింగ్ చేయొద్దు. బిలో 5 years పిల్లలు నో మాస్కింగ్. సో అబవ్ 5 years కూడా వాళ్ళ అవగాహన బట్టి మాస్క్ వేసుకోవచ్చు. పిల్లలకి ఐ డోంట్ స్టిల్ రికమెండ్ మాస్కింగ్ అన్లెస్ దే ఆర్ 10+ at home when someone has COVID. వాళ్ళని ఎట్లయినా ఒక రూమ్లోకి ఐసోలేట్ చేసుకోండి, వాళ్ళ మాస్క్ వేసుకోమనండి. కొన్నిసార్లు పేరెంట్స్కే వస్తే పిల్లల్ని ఆబ్వియస్గా దూరంగా ఉంచలేరు, రానివ్వండి దగ్గరికి, ఏమవ్వదు. కోవిడ్ వచ్చినా మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఫైన్. మీరేం చేయొచ్చు, చేతులు కడుక్కోండి వాళ్ళని ముట్టుకునే ముందు, మాస్క్ వేసుకుని ఉండండి ఆల్వేస్. మీ కోవిడ్ 14 days క్వారంటైన్ అయ్యే వరకు నైట్ నిద్రలో అక్కర్లేదు. వీలైతే పిల్లల్ని సెపరేట్గా పడుకోబెట్టండి. ఆర్ 1 parent పాజిటివ్ ఉండి 1 parent నెగిటివ్ ఉంటే నెగిటివ్ పేరెంట్ తోటి పడుకోబెట్టండి. కొంచెం డిస్టెన్స్లో, మంచాలు కొంచెం దూరం వేసుకోండి. రూమ్ బెటర్ వెంటిలేటెడ్ చేసుకోండి, అంతే. సో ఈ సింపుల్ థింగ్స్. అండ్ ఎనీ సిమ్టమ్ ఆర్ ఎనీథింగ్ అన్యూజువల్ డాక్టర్ సలహా తీసుకోండి. ఓకే మ్యామ్, ఇంకో 2 minutes లో మోస్ట్లీ ఈ సెషన్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు కంటిన్యూ ఫర్ 30 more minutes. ఐ నో వి ఆర్ టేకింగ్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఐ హావ్ ఆల్రెడీ లేదు అంటే మీరు 11 to 11:45 అడిగారు కదా. ఐ నో దట్ సమ్ టెక్నికల్ గ్లిచెస్. విల్ డూ 1 more session ఎందుకంటే ఐ హావ్ 4 patients వెయిటింగ్ ఆల్రెడీ, కోవిడ్ పేషెంట్స్. ఆన్లైన్ కన్సల్ట్స్ లో వెయిట్ చేస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో వెరీ అన్ఈజీ అండ్ డిస్ట్రెస్డ్. నేను ఇప్పుడు చేయకపోతే వాళ్ళు విల్ డూ 1 more session క్విక్ గా. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, మీరు యూజువల్ గా అడుగుదాం అనుకునే మర్చిపోయిన అట్లాంటివి అన్నీ ఉంటే అడగండి. I have around 35 questions in the chat window, madam. So that's where I'm ready to We can do one thing. We can do one thing. We can have 1 more session. And నాకు టైం దొరికినప్పుడు if you send me the chat messages on my WhatsApp, so I will just answer all the questions in my voice message and send it back to you. No issue. Okay. So either myself or Tilak will come back to you about your availability for another session. In the meantime, we'll also send these questions to you. If you are questions పంపించండి. నేను 3 వరకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ. 3 తర్వాత I think I need a break because it's a Sunday. I'll probably answer sometime late in the evening and then get back to you. Okay? Yeah, Vamshikar, can you please send the doctor details? Hello. Yeah, చెప్పండి. Ma'am is available on Apollo 24/7. Doctor details. నేను అపోలో 247 యాప్ లో ఉన్నాను. అపోలో 247. ఇవాళ కన్సల్టేషన్స్ ఆర్ ఆల్రెడీ ఫుల్ అండ్ బ్లాక్డ్. From tomorrow they will be again open. I am available for 12 hours. Don't worry. So you can consult me on Apollo 247 app. చెప్పండి. మినీ అపార్ట్మెంట్ మాది. మినీ అపార్ట్మెంట్ దాంట్లో 12 to 16 కిడ్స్ ఉంటారు మేడం. అరౌండ్ 10 to 12 years పిల్లలందరూ. వాళ్ళని ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు కంపల్సరీ ఆడుకోవాలని ప్లే చేస్తుంటారు మేడం. అలాంటప్పుడు ఎలా చేయాలి? కాంటాక్ట్ లోకి రాకుండా ఆడుకోనివ్వండి, మాస్క్లు వేసుకుని. దూరంగా ఉండే ఆటలు అంటే ముట్టుకుని హగ్ చేసుకుని మీద పడే ఆటలు ఎలా చేయకూడదు. కాకపోతే వాళ్ళు హ్యాంగ్ అవుట్ అవుదాం అనుకుంటే కొంచెం దూరంగా ఎవరైనా ఒక పేరెంట్ అకంపెనీ చేయండి. 12 children ఉంటే చిట్కా ఏంటంటే డైలీ 1 parent అది తీసుకోండి. వాళ్ళ మధ్యలో కూర్చోకండి, వాళ్ళు సీక్రెట్స్ మాట్లాడుకోవాలి కదా. కొంచెం దూరంగా కూర్చుని వాళ్ళని మానిటర్ చేసి టూ మచ్ మింగ్లింగ్ లేకుండా మాస్క్లు వేసుకుని మాట్లాడుకోనివ్వండి. ఎందుకంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి. నేను చాలా పిల్లల పక్షపాతిని. చెప్పండి. ఎగ్జాక్ట్లీ మేడం. మేము కూడా ఏంటంటే మా పేరెంట్స్ కి మాకే ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం, సైకలాజికల్ ప్రాబ్లమ్. కూర్చొని ఇంట్లో సో వాళ్ళని కంట్రోల్ చేయలేము. ఇంకో చిట్కా ఏంటో తెలుసా? కండక్ట్ జూమ్ మీటింగ్. నేను మై డాటర్ ఎవ్రీ డే హ్యాస్ లాట్ ఆఫ్ వీడియో కాల్స్ విత్ ఫ్రెండ్స్, కండక్ట్స్ జూమ్ మీటింగ్స్. వాళ్ళని అరేంజ్ జూమ్ మీటింగ్స్ every other day with their friends. They can interact, they can talk, or 1-to-1 video calls, WhatsApp video calls encourage చేయండి, group video calls. Thank you everyone. Madam is thank you so much. Yeah, well, thank you. Excellent question, madam. Very specific to the point. So kind of you and very patient in answering. I'm not stealing what of thanks from everyone, but this is the feedback that I have for you in this call. Thank you for that. I couldn't contribute too much. We'll have 1 more session for sure.
final note, madam, from TechUrate Group, we really appreciate your services. Not just you, all the doctors, nurses who have been on the front line and supporting all the communities, society. I salute from the TechUrate team. Hopefully, we will have another session soon at your comfortable Sure, time. sure. We will. Okay. We And once again, thank you, ma'am. Thanks Thank you, everyone for thank you very joining, much, Andy. ma'am. Welcome, Andy. It's a pleasure. It's a pleasure interacting with all. Thank you, Sharma Bye. garu. Thank you very Thank you. much. Bye, you, all thank of you. you. Thank you so much, ma'am. Bye. Thank you. Thank you, ma'am. Thank you very much.